హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్గా ఒక చికెన్ కర్రీ చేసుకుందామండి. ఎలాంటి మసాలాలు నూరకుండా ఒక బ్యాచులర్స్కి కానివ్వండి, లేదా ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 1 కేజీ దాకా చికెన్ని తీసుకున్నాను. చికెన్ని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని వాటర్నంతా డ్రై చేసి ఇలా తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక కేజీ చికెన్కి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కర్డ్ని యాడ్ చేసి, తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకుంటున్నాను. ఏ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, తర్వాత 5 లేదా 6 గ్రీన్ చిల్లీస్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. పీసెస్కి అంతా మసాలా బాగా పట్టేలాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని 30 నిమిషాల దాకా మ్యారినేట్ చేయడానికి వదిలేయాలండి ఈ చికెన్ని. ఇక్కడ నేను 30 మినిట్స్ తర్వాత ప్రాసెస్ని చూపిస్తున్నానండి. చికెన్ మంచిగా మ్యారినేట్ అవుతుంది కదా. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, అలాగే ఒక బే లీవ్స్ని, అలాగే 2 యాలక్కాయల్ని వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 ఒక ఉల్లిపాయని ఫైన్ చాపుడుగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అయిన తర్వాత మనం ఇక్కడ గ్రీన్ చిల్లీ స్లైసెస్ని కట్ చేసుకున్నాం కదండి, దాన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఆనియన్ ఫ్రై అవుతే చికెన్ కర్రీ ఏదైతే ఉంటుందో మసాలా అనేది బాగా టేస్ట్ వస్తుందండి. ఆనియన్ ఖచ్చితంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయినాయి కదండి. అలాగే నేను ఇక్కడ ఒక చిన్న టొమాటో ముక్కని తీసుకొని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని అందులో వేసుకున్నానండి. ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని దీన్ని కూడా మంచిగా టొమాటో అంతా స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనికి క్యాప్ వేస్తే టమాటో అనేది కొంచెం త్వరగా వేగుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్, దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనాని వేస్తుంటే మధ్యలో ఆ టేస్ట్ అనేది చాలా బాగా తగులుతుందండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అందులో యాడ్ చేసుకునేసి మంచిగా కలుపుకోవాలి. అంతా ఫుల్ మిక్స్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ చికెన్ ఏదైతే వేసింటామో మనకు కర్రీ ఎంత కావాలో అంత తగినంత మనం ఇక్కడ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 గ్లాస్ అలా వేసుకుంటున్నాను. మీకు కర్రీ ఎంత కావాలో మీరు చూసుకొని అంత వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి ఈ చికెన్ని.